సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. ఇద్దరు నేతలు నామినేటెడ్ పోస్టులతో పాటు నాగబాబు ప్రమాణ స్వీకారంపై చర్చించారు. కేబినెట్లోకి మంత్రిగా నాగబాబును తీసుకునేందుకు ఇటీవలే నిర్ణయం తీసుకోగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయాలనే అంశంపై ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. రాజేంద్ర, ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మంత్రి నాగబాబును మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆలోచనలో భాగంగానే ఈ భేటీ ఉందనేసి ఊహాగానాలు అనిపిస్తున్నాయి. అయితే ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి పదవి దక్కుతుందా లేదంటే ముందుగానే మంత్రి పదవి ఇస్తారనే అంశాల మీద ఈరోజు ఈ భేటీలో ప్రధాన చర్చగా కొనసాగుతుందనేది తెలుస్తుంది. అయితే నామినేటెడ్ పదవుల భర్తీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మూడో విడత నామినేటెడ్ పదవులు జాబితా ఉందో ఈ భర్తీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన క్రియాశీలకంగా పనిచేసిన కార్యకర్తలు వీరికి కూడా స్థానం కల్పించాలనే అంశం మీద కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే తన సోదరుడు నాగబాబు పదవి బాధ్యతలు ఎప్పుడు అప్పచెబుతారు, అదేవిధంగా మంత్రి పదవిగా ముందు దక్కుతుందా లేదంటే ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి పదవి దక్కుతుందనే చర్చ ఈ రోజు భేటీలో ప్రధాన అంశం అని తెలుస్తుంది. రాజేంద్ర. థ్యాంక్ యూ రాజేష్.